నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సురేష్. ఇన్ని రోజులు రోడ్ ఎక్కిన తర్వాత ఇంటికి సురక్షితంగా బయటికి వస్తామా లేదా అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఈ రోజుల్లో వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాల ద్వారా ఒక్కసారి అందరి మధ్యలో మెదులుతున్నటువంటి ప్రశ్న. ఒకప్పుడు బైక్ లేదా కారులో ప్రయాణించాలంటే కొంతవరకు రిస్క్గా భావించేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సును భావించాలంటే కొంతవరకు అది కూడా రిస్క్గా భావిస్తున్నాం. ఆర్టీసీ ప్రయాణం చేయాలన్నా సేఫ్ కాదా అని ఇప్పుడు అందరిలో ఒక క్వశ్చన్ మొదలుతుంది. మొన్న కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదాన్ని చూసాం. అది మరొక ముందు ఈ రోజు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఒక ప్రమాదం. అసలు బస్సులకి ఏమవుతుంది? ఈ వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలకి ప్రధాన కారణం ఏంటి? అసలు ఎక్స్గ్రేషియాతోనే సరిపెడుతున్నటువంటి ప్రభుత్వాలు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? ఈ మధ్య చేవెళ్లలో జరిగినటువంటి ఈ రోజు ప్రమాదంలో దాదాపు 24 మంది చనిపోయారు. ఒకే కుటుంబానికి సంబంధించి 3 అక్కా చెల్లెలు. అదే ప్రాంతానికి అంటే ఒక చిన్న 3 నెలల పసికందుతో పాటుగా అతని తల్లి కూడా మృతి చెందినటువంటి ఘటన. అసలు ఈ మొత్తానికి కారణం ఏంటి? 2018లో కేంద్ర ప్రభుత్వం ఓకే చేసిన తర్వాత, గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చిన తర్వాత ఇంకా రోడ్డు విస్తరణకి ప్రధానమైనటువంటి అడ్డంకులేంది? ప్రభుత్వం చెప్తున్నటువంటి కారణాలేంటి? ఈ రోజు జరిగినటువంటి ప్రమాదానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ ని ప్రారంభిద్దాం. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు హెచ్ఆర్ మోహన్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా సుమిత్రానందన్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, అదేవిధంగా చొప్పరి జయశ్రీ గారు, బీజేపీ పార్టీ నాయకురాలు. అందరికీ నమస్కారం అండి. ఎస్ మోహన్ గారు, మీతో నేను ప్రారంభిస్తాను. ఏంటి అసలు రీజన్ ఏంటి? పూర్తి స్థాయిలో అతి వేగం అంటున్నారు, పూర్తి స్థాయిలో రోడ్డు విస్తరణ చేపట్టకపోవడం అంటున్నారు. ఈ భిన్నమైనటువంటి వాదనలు, భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు ప్రభుత్వం ఆ రోడ్డుకు సంబంధించి ఇప్పటి వరకు పులి స్టాప్ పెట్టలేకపోయింది? నమస్కారం అండి. వినొస్తుందండి నా వాయిస్? వినిపిస్తుంది. నమస్కారం. ప్యానల్లో ఉన్నటువంటి సోదరమణులకు, మీకు మీ యొక్క వ్యూవర్స్ అందరు కూడా నమస్కారం. చాలా దురదృష్టకరం అండి. మనం ఈరోజు ఈ రకంగా మాట్లాడుకోవడం నిజంగా కూడా దురదృష్టకరం. ఎవరైతే ఈ 24 మంది ప్రాణాలు చనిపోయినాయో వారికి నాకు ప్రగాఢ సంతాపం, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సోదరా, చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు. మనం ఎవరు కోరుకోము, ఏ పార్టీ నాయకులు కూడా కోరుకోరు. ఇది చాలా బాధాకరమైన అంశం. ఇది జరగకూడదు. అయితే దీంట్లో లోపాలు ఉండడం వాస్తవానికి పరిస్థితి ఎట్లా వచ్చేసిందంటే, ప్రతిదీ రాజకీయం చేయడం అనేది ఒక భారతీయ రాష్ట్ర సమితికి కానీ, బీజేపీకి కానీ, బీఆర్ఎస్కి కానీ ఒక వెన్నుతో పెట్టిన బుద్ధిలాగా మారిపోయింది. అంటే గతంలో కూడా మీరు చూసినట్టయితే బీఆర్ఎస్ పాలనలో కూడా దాదాపుగా ఒక 10 బస్ సంఘటనలు జరిగినాయి, 1-2 కాదు. నేను ఇప్పుడు రాజకీయం గురించి మాట్లాడతలేను. ఫార్చునేట్ జరిగింది, నేను కాదంటలేను. ఉదాహరణకు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొండగట్టులో దాదాపు 62 మంది అధికారికంగా ప్రకటించినారు, 62 మంది చనిపోయినారు. అది చిన్న విషయం కాదు. జగిత్యాల డిస్టిక్లో దాదాపు సెప్టెంబర్ 11, 2018లో, అట్లాగే సిద్దిపేటలో కూడా దాదాపు 26 మే 2018లో కూడా బస్ ప్రమాదం 10 మంది చనిపోయినారు, 18 మంది ఇంజూర్డ్ అయినారు. అట్లాగే సూర్యాపేట డిస్టిక్లో కూడా బస్సు వర్సెస్ లారీ జరిగింది, దాదాపు 6 మంది చనిపోయినారు. ఖమ్మంలో మే 21, 2015 అప్పుడు దాదాపుగా 3 చనిపోయినారు, 25 మంది గాయాలైనారు. అట్లాగే ఇంకా ముందుకెళ్తే 20 ఆగస్ట్ ఖమ్మంలో ప్రైవేట్ బస్ పడిపోతే 10 మంది మరణించినారు, 18 మంది గాయపడ్డారు. అంటే దాదాపుగా వాళ్ళ హయాంలో ఇప్పుడు మనం ఎన్సీఆర్బి లెక్కతో చూస్తే 2,15,000 దాదాపు 453 సంఖ్య ఏమో టోటల్గా చనిపోయినారు రోడ్ యాక్సిడెంట్లో. మొత్తం సంఖ్య యాక్సిడెంట్లో చనిపోయింది 70,000 చిల్లర. అఫీషియల్ ఎన్సీఆర్బి హిసాబ్ లెక్కతో మాట్లాడుతున్నాను. నేను ఎందుకు ఈ విషయాలు ప్రస్తావిస్తున్నా అంటే సోదరా, ఏ ప్రభుత్వంలో అయినా కానీ ఇది కోరుకోదు, జరగాలని ఎవరు కోరుకోరు. జరిగింది అన్ఫార్చునేట్. సరే, దీని విషయంలో చాలా చింతిస్తున్నాం, బాధపడుతున్నాం, సానుభూతి. అట్లాగే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి ప్రభుత్వం సంపూర్ణంగా వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. ఎవరైతే మరణించున్నారో వారి కుటుంబానికి ప్రభుత్వం వెన్నంటూ ఉంటుంది. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని విధాలుగా ఏ విధంగా సహాయపడితే వాళ్ళ కుటుంబం వాళ్ళు ఈ బాధ నుండే చనిపోయిన వాళ్ళైతే తీసుకురాలేము, కానీ వాళ్ళకి ఏ రకంగా మేము సహాయపడలేము, ఏ రకంగా ప్రభుత్వం వాళ్ళకి గుండెలో పెట్టుకొని చూసుకోగలదో అన్ని విధాలుగా వాళ్ళకి చూసుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ నాయకత్వంలో జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు ఒక విషయం ప్రస్తావించినారు. 2014 నుండి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో పాలించిన విషయం అందరికి తెలిసిన విషయం. అయితే మీరు గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినారు, మీరు చేయలేకపోతున్నారు అని అన్నారు. 18లో ఇచ్చినారు అంటున్నారు. ఏమండి, నేను ఒక ప్రశ్న అడుగుతా. 18లో ఉన్నది ఎవరండి ప్రభుత్వంలో? బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వర్యులు. అయితే
వీళ్ళు చేయలేంది ఏంటంటే గొప్ప విషయము, అక్కడ ఎవరైతే భూములు కోల్పోయినారో, రైతుల భూములు కోల్పోయినారో వాళ్ళతో చర్చ చేయలేదు. వాళ్ళ భూమికి ఎవరైతే నష్టపరిహారం ఉంటుందో వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళతో కూర్చోలేదు. వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడం వల్లనే వాళ్ళు కోర్టుకి వెళ్ళి కోర్టులలో కేసేసి ఆ రోడ్డుకు ఆపడానికి ప్రయత్నం చేసినారు. దాని మూలంగానే అది ఇన్ని రోజులు ఆగింది. సరే, మేము వచ్చి రేపు డిసెంబర్కి 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఇంకా నెల పోయిందా, నెల సంవత్సరం, ఇంకో నెల వరకు 21 నెలలు మేము ఈ ప్రభుత్వం మేము ఏర్పడింది. తో నేనేమంటున్నా మిత్రమా, సరే ఇప్పుడు రాజకీయాలు నువ్వు చేయలేదు నేను చేయలేదని కాదు, వాస్తవానికి కూడా ఆడ రోడ్డు వేయాల్సిందే. ఇప్పుడు ఇంతకుముందు మేము మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే భూమి కోల్పోతున్నారో, భూ నిర్వాసులు ఉన్నారో వాళ్ళతో మీరు మాట్లాడడానికి చర్చలు కానీ జరిగిన ఉంటే, వాళ్ళకి నష్టపరిహారం వాళ్ళకి ఇచ్చిన ఉంటే ఈ పరిస్థితి ఈరోజు వచ్చేది కాదు. మీరు ఎంతసేపు మీ ఏరియాలో మీది ఎప్పుడైతే మీ సిరిసిల్ల మీ ప్రాంతం అభివృద్ధి చూసుకున్నారు తప్ప, ఎక్కడైతే మీ ముగ్గురు బావా బాంబడిది వీళ్ళది వాళ్ళ ఫాదర్ది ఎవరిది కేసీఆర్ అన్నట్లుగా ఏ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటిది స్వాగతించేటువంటి పరిస్థితి ఇలా జరగాలని ఎవరు కోరుకోరు. కానీ జరిగినటువంటి దాంట్లో మీరు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. NH 163గా గుర్తింపు పొందిన తర్వాత పెండింగ్ లో ఉన్నది కేవలం 46 కిలోమీటర్లు. ఈ 46 కిలోమీటర్ల విస్తరణతో పాటుగా ఆ ప్రమాదానికి ప్రధానంగా కారణం తెలుస్తుంది ఒక గుంత. ఈ రీసెంట్ గా పడినటువంటి వర్షాల ద్వారా ఏర్పడేటువంటి గుంతలు కూడా ఉంటుంది. సో ఈ మొత్తం పూడ్చాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది కదా. ఏదైతే కిలోమీటర్లు మీరు ప్రస్తావించారో సోదరా, ఆ 46 కిలోమీటర్లు కూడా అది అడవి ప్రాంతంగా గుర్తించి కొంతమంది దీని మీద కేసు వేసినటువంటి వాస్తవం మీ టీవీ ఛానల్ తెలియాలని నా ఉద్దేశం. ఏదైతే మీరు చెప్పిన 46 కిలోమీటర్ల మేర దట్టమైన అడవి ఉన్నట్టుగా దానిని ప్రస్తావించి దాని మీద కేసులు వేసిన విషయం కూడా ఉంది. కాబట్టి గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినది, కానీ 46 కిలోమీటర్ల వరకు అయితే ఇవ్వలేదు. అది మీరు ఒక్కసారి క్లారిటీ తీసుకోండి. సుమిత్రానందన్ గారు, ఎలా చూడాలంటారు ఈరోజు జరిగినటువంటి కారణం? కానీ దీని మీద డిస్కషన్ చేయాల్సి వస్తుందని కూడా ఎవరు ఆలోచన చేయలేదు ఈరోజు సాయంత్రం వరకు కూడా. పూర్తి స్థాయిలో ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఘటన మాత్రం కొంతమంది కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. సిరాజ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి జయశ్రీ గారికి, మోహన్ గారికి, ప్రేక్షకులకు నమస్తే. విచారకరం, మహావిషాదం, పెను విషాదం, మాటలు జాలు పోల్చడానికి. మాటలు సరిపోవు ఆ దుఃఖాన్ని మాటల్లోకి ఎత్తడానికి. పసిపిల్ల నుంచి మొదలుకొని పొత్తిళ్లలో ఉన్నటువంటి పసిపిల్లతో సహా తల్లి, ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 అమ్మాయిలు, అలాగే చాలా మంది, 19 మంది అప్పటికప్పుడు చెప్పారు. ఇప్పుడైతే 24 మంది అంటున్నారు. సజీవ సమాధి అయినటువంటి దుర్ఘటన ఇది. గతానితో పోల్చి గతంలో జరగలేవా, ఇప్పుడు జరిగితే ఏంటనే తీరు సోదరులు కాంగ్రెస్ మోహన్ గారు, టిపిసిసి ఎస్సీసెల్ కన్వీనర్ గారు ఇట్లా మాట్లాడడం అయితే విచారకరం. గతంలో ప్రమాదాలు జరిగితే వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి ఏం చర్యలు చేపట్టాలనేటువంటి ఆలోచన ఉండాలి. వరుస ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి, నివారణ చర్యలు ఏం చేపడుతా ఉన్నారు దానికి సంబంధించి 1-2 రోజులు చేసి దానికి సంబంధించి చేతులు దులుపుకోవడం తప్ప ఇంకా పెద్దగా చర్యలు తీసుకుంటున్నట్టయితే కనపడతలేదు. మీరన్నట్టుగా నేను అన్ని ఛానళ్లలో చూసాను, ఒక పెద్ద గుంత ఏర్పడి ఉన్నది. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ కూడా గుంతలమయమైనాయి, రోడ్లన్నీ కూడా డామేజ్ అయినాయి. వాటిని కనీసం రోడ్లు వేసే స్థాయి కాదు కదా, గుంతలు పూడ్చి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదండి. ఒక స్వయంగా ఎమ్మెల్యే గారు, NM గారు చెప్పిండ్రు కదా, నియోజకవర్గానికి 2 లక్షల నిధులు కూడా వస్తలేవు, మేము నియోజకవర్గానికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నదని. ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందండి? 4th సిటీ అంటారు, ఇక ఏదో అంటారు. సామాన్యులకు, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పన మాత్రం చేయరు. లేని దానికోసం ఏదో చేస్తున్నట్టు, ఏదో సృష్టిస్తున్నట్టు ఇది చూపించుకోవడమే తప్ప, ప్రదర్శననే తప్ప ప్రజల పక్షం వహించి చేసేదైతే ఏం కనిపిస్తలేదు. గతాన్నే తలుసుకుందాం, గతంలాగే ఉందాము అని అనుకుంటే మరి రైలు ప్రమాదం జరగగానే శాస్త్రి గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేసేసినట్టు బాధ్యతగా. రైలు యాక్సిడెంట్ జరిగినప్పుడు 2 సంఘటనలు 2 సార్లు తను రాజీనామా చేయడం జరిగింది. ఒకసారి అంగీకరించలేదు, ఒకసారి అంగీకరించారు. మరి ఇప్పుడు అట్లా చేస్తారా అండి? మీ BRS హయాంలో జరగలేదా? జరిగినాయి, ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. దానికి నివారణ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరము, బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటది.
సంబంధిత మంత్రుల మీద ఉంటది, ముఖ్యమంత్రి గారి మీద ఉంటది. ప్రమాదాలు జరగంగానే అప్పటికప్పుడు కంటి తుడుపు కాదండి, నిరంతర పర్యవేక్షణ నిరంతరం జరగాల్సి ఉంటది. రిపేర్లు జరగాలి, రోడ్లు రిపేర్లు జరగాలి. ఎక్కడైనా రాష్ట్రంలో ఒక చోట మరి ఈ రిపేర్లు జరుగుతున్నటువంటి ఇది అయితే కనిపిస్తలేదండి. మొన్నటి భారీ వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయమైపోయినాయి. ఏ రోడ్డు కూడా రిపేర్ జరుగుతున్నట్టు, ఏ గుంత కూడా పూడుస్తున్నట్టు దాఖలాలు అయితే లేవు. ఇది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ రావడంతో మరి విచారాన్ని ప్రకటించాల్సింది, భవిష్యత్తులో జరగకుండా చూడాలి, సంబంధిత చర్యలు తీసుకోవాలి మంత్రులు గాని ముఖ్యమంత్రి గారని చెప్పకుండా బీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోయడం, అప్పుడు జరగలేదా ఇప్పుడు జరగలేదా, మళ్ళీ కొనసాగిస్తూనే ఉందామా, చంపుతూనే పోదామా జనాలను. పసిగుడ్డుల నుంచి అక్కడ బస్సులో ఎంతమంది చదివి ఎదగాల్సిన పిల్లలు, తల్లిదండ్రులకు అండగా ఉండాల్సినటువంటి పిల్లలు, ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు 7 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం ఏంటండి? వాళ్ళ ప్రాణాల విలువ 7 లక్షల. రాష్ట్రం ఇంత అధ్వానంగా తయారైంది. మరి వాళ్ళ ఏదైనా ప్రతి కార్మికుడికి లేదా రైతుకు 5 లక్షల ఉచిత బీమా కల్పించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము. అన్ని రంగాల్లో ఉన్న కార్మికులకు వ్యవసాయదారులకు అందరికి కూడా, ఆటో కార్మికుల కాడి నుంచి రైతన్న వరకు 5 లక్షల ఉచిత బీమా కల్పించినటువంటి, ఏ రకంగా మరణించిన ఉచిత బీమా కల్పించినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వము ఎక్కడ ఇవాళ మరి 7 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు. కానీ సుమిత్రానందన్ గారు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కొంతవరకు కూడా 2014 నుంచి 23 వరకు అధికారంలో ఉన్నటువంటి మీరు ఆ రోజుల్లో పూర్తి స్థాయిలో రైతులకు అవసరమైనటువంటి నష్టపరిహారం ఇవ్వకపోవడం వల్లే ఆ విస్తరణ మొత్తం కూడా పెండింగ్ పడుతుంది అంటున్నారు. ఇవాళ ప్రమాదానికి అయితే ప్రధానంగా మీరు అన్నారు, ఇది 163 NH గా ప్రకటించిన తర్వాత కొద్ది దూరమే ఇది ఆగిపోయిందని. మరి 23 నెలలు పూర్తయింది. ఏ ప్రయత్నం అన్నా వీళ్ళు చేసినట్టు, కనీసం గుంతలు పూడ్చే ప్రయత్నం నాడు జరగలేదు. ప్రజలు సరే మీకు అధికారం ఇచ్చిండ్రు, మీరేం చేసిండ్రు, అది మాది తప్పు అనుకుంటే ఆ తప్పును మీరు కొనసాగిస్తూ పోతారా? మీరు ప్రజాపాలన అంటున్నారు కదా, ప్రజల పాలన చేయరా? మరి ప్రజల కనీస సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కల్పన మీరు చేయరా? మరి మీరేం చేస్తారు? మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే ప్రశ్న నాది. ఎందుకు ఆ గుంతలు పూడ్చకూడదు? ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా అతివృష్టి వల్ల, భారీ వర్షాల వల్ల రోడ్ల విధ్వంసం జరిగింది. గుంతలమయమైన రోడ్లని, వాటి పూడికకు ఆ గుంతల్ని పూడ్చడానికి కనీస చర్యలు ఇప్పుడన్నా మొదలు పెడితే ప్రమాదాల నివారణ కొంతైనా జరుగుతుంది. పూర్తి స్థాయిలో అటు మరి ఆర్టీసీ విషయానికి వస్తే వాళ్ళ కండక్టర్ చెప్తున్నది 72 మంది ప్రయాణికులు, 54 మంది కూర్చోవలసినటువంటి ఆ బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. మరి ఇట్లా 40% ఆక్యుపెన్సీ పెరిగింది బస్సుల్లో, ఆర్టీసీలో. ఇందాక మీరు అన్నారు ఏది సురక్షితమైన ప్రయాణం. ఒకప్పుడు ఆర్టీసీ అంటే సురక్షితమైన ప్రయాణం అనేటువంటిది ఒక ప్రచారం ఉండేది. ఇప్పుడు ఆర్టీసీ కూడా అదే పరిస్థితి. ఎందుకంటే బస్సుల సంఖ్యను పెంచకుండా ఈ మహిళలకు ఫ్రీ బస్ తర్వాత కొంత ప్రయాణికుల సంఖ్య 40% పెరిగింది. మరి బస్సులు మాత్రం అదే స్థితి, యథాతథ స్థితి. బస్సుల సంఖ్య పెంచకుండా ఇది కల్పించడం ప్రమాదాలకు కారణం అవుతుందండి. మితిమీరిన సంఖ్య కూడా ఇబ్బంది. అట్లాగే రోడ్ల మీద గుంతలు, ఇవాళ జరిగినటువంటి ప్రధాన కారణం రోడ్డు మీద ఉన్నటువంటి గుంత అండి. ఈ 24 మంది సజీవ సమాధికి కారణమైంది. ఇలా జరగకూడదు. ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. మృతుల కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించాలండి. పిల్లల నుంచి, ఉద్యోగుల నుంచి, విద్యార్థుల నుంచి అందరూ ఉన్నారు అందులో. తప్పకుండా మృతులకి 7 లక్షలు ఏ మూల కూడా సరిపోవండి. బీఆర్ఎస్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా మృతుల కుటుంబాలకు ఇవ్వాలి. 10 నుంచి 15 లక్షలన్నా వైద్య ఖర్చులకు బ్రతికున్న వాళ్ళకి అవుతాయి. వాళ్ళకు ఒక 2 లక్షలు అది ఎంత మాత్రం సరిపోదు. వాళ్ళలో ఇంకెంత మందికి ప్రమాదం, మరి ప్రాణ నష్టం జరిగే ఇది ఉన్నదో, ఎంత సీరియస్ గా పరిస్థితి ఉన్నదో తెలియదు. వాళ్ళకి ఎంత అయితే అంత వాళ్ళకు హాస్పిటల్లో ఖర్చులు భరించాలి. ఒక 10 నుంచి 15 లక్షలన్న వాళ్ళకు మృతులకు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉందండి బీఆర్ఎస్. ఇది తప్పకుండా చేద్దాం. ఒకసారి నేను బీజేపీ వర్షన్ కూడా తీసుకుంటాను. జయశ్రీ గారు నమస్తే అండి. జయశ్రీ గారు అన్మ్యూట్ చేయండి. సో ఓవరాల్ గా రోడ్డుకు సంబంధించి స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయా? అదొక మలుపు టర్నింగ్ ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ కనీస ప్రమాద హెచ్చరికలు ఉన్నాయా? అక్కడ పేర్పడినటువంటి గుంతలన్నీ కూడా పూడ్చేటువంటి కార్యక్రమం జరిగిందా? ఈ మొత్తం కూడా ఒక కారణం కాదా ఈ రోజు ప్రమాదానికి 24 మంది చనిపోవడానికి? ఇది వస్తున్నటువంటి వాదన, ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్
ఈ చేవెళ్ల బస్సు దుర్ఘటనలో చనిపోయిన వారందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అనడానికి కూడా నాకు మనసు రావట్లేదు. ఎందుకంటే ఆ తల్లుల ఆక్రోశం చూస్తా ఉంటే పిల్లలను ఓడగొట్టుకొని కుటుంబాలు రోడ్డున పడి ఎంత అధ్వాన స్థితిలో ఉన్నారంటే అసలు మాట్లాడడానికి ఇంకా మనసు రావట్లేదు. అసలు ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్న సిరాజ్ గారికి మరియు మోహన్ గారికి సునంద గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏంటిదంటే ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా అమాయక ప్రజల ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోవడం మాత్రం ఆగట్లేదు. ఏ ప్రభుత్వం మారినా ఏ పాలకులు మారినా ఇలాంటి దుర్ఘటనలు మనం మళ్ళీ మళ్ళీ వింటూనే ఉన్నాం. అంటే రిపీట్ అవుతూనే ఉన్నాయి. అంటే ఈ నెల రోజుల కాలంలో ఇది మూడవది. అంటే ఒకటి విని దాని నుంచి మనం బయటపడక ముందే మళ్ళీ ఇంకోటి. అంటే ఇట్లా ఎంత కాలం ఈ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మరి ఏం చేస్తుండ్రు ప్రభుత్వాలు, ఏం చేస్తుండ్రు? ఈ ప్రభుత్వం బాలేదని మళ్ళీ ఇంకో ప్రభుత్వాన్ని, గత 10 ఏళ్ల నుంచి మనం ఒక ప్రభుత్వాన్ని చూసినాం. మళ్ళీ ఇప్పుడు ఆ ప్రభుత్వం మంచిగా లేదనే చెప్పి ప్రజలు ఇంకో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మరి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. మరి దాదాపు 2018 నుంచి ఆ రహదారిలో ఇప్పటి వరకు 200 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇలాంటి యాక్సిడెంట్ల వల్ల. అంతేకాకుండా దాదాపు 600 మంది ఇంకా కూడా క్షతగాత్రులుగా మంచానికి పరిమితం అయిపోయి జీవోత్సవం లాగా గాయాల బారిన పడ్డారు. ఇప్పటికి కూడా కోలుకోలేని పరిస్థితి ఉన్నారు కొంతమంది. ఇలా కుటుంబాలన్నీ వీధిన పడితే దీనికి బాధ్యత ఎవరు, బాధ్యులు ఎవరు? మరి ఏ ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియా చెల్లించి చేతులు దులుపుకుంటే కాదు కదా. మరి గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేదని చెప్పి కాలయాపన చేస్తుండ్రు. మరి అట్లాంటిది గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేకపోతే వాళ్ళతో మాట్లాడి దాని వ్యవహారం వాళ్ళ ఏంటిది అనేది మాట్లాడి దాన్ని తేట తెల్లం చేసుకొని ప్రొసీడ్ అయ్యి ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి. మరి బడ్జెట్ విషయంలో కూడా దాదాపు 2500 కోట్లు ఆర్ఎండ్బికి మరి బడ్జెట్ ఇచ్చిండ్రు, కేటాయించిండ్రు అని చెప్పిండ్రు. అవి మరి పేపర్ల వరకు కాగితాల వరకే పరిమితమా? అవి వాస్తవంగా మరి ఎక్కడ పోతున్నాయి? మరి రోడ్ల వెడల్పు ఎందుకు చేస్తలేరు? ఎందుకు విస్తరణ చేస్తలేరు? మరి అందరు అధికారులు ఏం చేస్తుండ్రు? అందరు ఎవరికి వారికి చేతులకి ముడుపులు అందగానే ఎక్కడిదక్కడ మరి వీళ్ళ హెవీ వెహికల్స్ ని ఎట్లా చెక్ చేస్తుండ్రు? వాటి కెపాసిటీ ఏంది? వాటి ఎప్పటి వరకు అవి సర్వీస్ లో ఉండాలి? వాటి సర్వీస్ అయిపోయిందా ఏంటిది అనేది వాటిని చెకింగ్ చేసేది ఎవరు? మరి దాదాపు ఇప్పుడైతే ఆ లారీ 35 టన్నుల కెపాసిటీ ఉంటే 60 టన్నుల కంకర తీసుకెళ్తుంది. మరి ఇది ఎవరు బాధ్యులు? దీన్ని ఎవరు క్షుణ్ణంగా చూడాలి? ఇంత అధ్వాన్నమా? అసలు పై నుంచి కింది వరకు ఏం జరుగుతుంది? ఇటు విస్తరణ పనులు ఉండవు, అటు హెచ్చరిక బోర్డులు ఉండవు, కనీసం గుంతలు కూడా పూడ్చే ప్రయత్నం చేయకుండా ఇంత అసలు ఏం జరుగుతుంది, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది. అంటే ఇందాక మోహన్ అన్న గారు రాజకీయం కాదు ఇది అక్కడ ఒక యాజ్ ఎ మహిళగా ఒక తల్లులు ఒక భార్యలు పడే ఆవేదనను చూసి నేను ఆవేదన చెంది మాట్లాడుతున్నాను. అందరు ఏమైతుంది అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కనీస హెచ్చరిక బోర్డులు కూడా కనీసం ఇక్కడ ఇట్లా ఉంది, రోడ్డు రిపేర్లు ఉంది, రోడ్డు గుంతలమయం ఉంది, ఎల్లగా ఉంది, గోస్లో అనే బోర్డులన్నీ ఏర్పాటు చేయాలి. లేకపోతే కనీసం రోడ్ల తర్వాత ఫస్ట్ గుంతలన్న పూడ్చే ఏర్పాటు చేయాలి కదా. ఇంతకాలం నుంచి ఎందుకు ఇంత కాలయాపన చేస్తుంది? గత ప్రభుత్వము చూస్తే అదే తీరు, ప్రస్తుత ప్రభుత్వం తీరు కూడా అదే విధంగా కొనసాగుతుంది. మరి ఇంత అధ్వాన్నమైన ప్రభుత్వాలను ఎప్పుడు చూడలేదు. మరీ ఘోరంగా తయారవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి వీళ్ళు ఇంతమంది పోయినరు, ఇంకొక సంఖ్య మరి ఇంకా పెరుగుతుందా ఏందో తెలియదు. ఇప్పటి వరకు దాదాపు 24 మంది పోయినరు అని చెప్తా ఉంటే అసలు వాళ్ళ కుటుంబాలకు ఏమిస్తారు? ఏదో ఒకటి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు. ఇందాక అక్క అన్నట్టు, సునందక్క గారు అన్నట్టు ఏదో 7 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటూ వాళ్ళ ప్రాణం ఖరీదు 7 లక్షలు కానే కాదు. వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు ఎంతో కలలతోటి వాళ్ళ పిల్లలు, భార్యలు, బిడ్డలు, కొడుకులు, పసిపిల్లలు, రేపటి భవిష్యత్తు కోసం 3 ఆడపిల్లలు వాళ్ళని చూస్తా ఉంటే ప్రాణం ఇదైతా ఉంది. ఆ తల్లి ఎట్లా, ఆమె జీవితం ఏంది? ఆ తల్లి ఎట్లా బతకాలి? ఆ కుటుంబాలు ఎట్లా బతకాలి? ఎట్లా చేస్తున్నాయి? మరి వీళ్ళకి ఏమిస్తారు? 1 కోటి రూపాయల పరిహారం ఇచ్చి వాళ్ళకి ఏదైనా ఉద్యోగం ఇచ్చి వాళ్ళకి ఏదైనా జీవనోపాధి చూపిస్తేనే గాని దీనికి అది కాదు. లేకపోతే మాత్రం ఇంతకంటే ప్రభుత్వాలు ఇట్లా ఇంకా జనాలు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికే చాలా వ్యతిరేకత వచ్చింది. ఇంకా ఇదే విధంగా పోతానంటే మాత్రం ఈ ప్రభుత్వం ఇంకెంతో కాలం నిలవదని నేను తెలియజేస్తున్నా. అలాగే ఇలాంటి
దుర్ఘటనలు మరల పునరావృతం కాకుండా ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తక్షణమే రోడ్డు విస్తరణ పనులు కానీ అక్కడ రైతులతో మాట్లాడు కానీ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు కానీ ఇవన్నీ కూడా వెంటనే సీరియస్ గా తీసుకొని టేకప్ చేస్తే గానీ దీనికి పరిష్కారం దొరకదు. లేకపోతే వీళ్ళు మీనమేషాలు లెక్క పెట్టేసరికి ఇంకో ప్రమాదం జరగకూడదు, కానీ జరిగినా దాంట్లో ఆశ్చర్యం లేదు. అట్లున్నది అక్కడ పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. జయశ్రీ గారు డిస్కషన్ చేద్దాం ప్రతిదీ. మోహన్ గారు, ఏదైతే ఆ టిప్పర్ ఉందో దానికి సంబంధించి 30 టన్నుల కెపాసిటీ దాన్ని 60 టన్నులకి తీసుకెళ్ళడం, అదేవిధంగా స్పీడ్ని ఒకసారి మనం గమనించితే దాదాపు ఓవర్ స్పీడ్ ఓవర్లోడ్ చాలా స్పష్టంగా కనబడుతుంది ఆర్టీసీ బస్సులో కూడా. ఎందుకు దీనికి సంబంధించినటువంటి తనిఖీల లోపం అనుకోవాలా? లేదండి, ఏదైనా కానీ చట్టపరంగానే ఉండాలి. ఎవరు చేసినా కానీ వారు ఎవరైనప్పటికీ చట్టానికి లోబడి చట్టాలకు లోబడి ఉన్నటువంటి పరిమితిలో పని చేసుకోవాలి తప్ప 30 టన్నులు పర్మిషన్ ఉంటే 60 టన్నులు తీసుకెళ్తాము అంటే చట్ట విరుద్ధమే. ఖచ్చితంగా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఇక్కడ కూడా ఇప్పుడు మళ్ళీ కూడా సోదరిమణులకు చెప్తున్నాను నేను ఏంటంటే, వాస్తవానికి ఈ జరిగిన దుర్ఘటన అందరికీ బాధాకరమే. రాజకీయాలు ఉంటాయి పోతాయి, దట్ ఇస్ సెకండ్ ఇష్యూ. బట్ వేరే ఇక్కడ హ్యుమానిటిక్స్ అనేది ఇంపార్టెంట్. దీన్ని బట్టి నేను ఒకటి ప్రభుత్వానికి కూడా నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి వారికి తీసుకెళ్తాను కి ఏదైనా కానీ మీరన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఎంతవరకు ప్రభుత్వము ఆర్టీఏ పర్మిషన్స్ ఉంటాయో అంతవరకే లారీలు కానీ ఇంకోటి కానీ టిప్పర్లు కానీ ఇంకోటి కానీ చేయాల్సిన పనులు ఉంటాయి అని అధిగమించి మీరు 30 టన్నులకు పర్మిషన్ ఉంటే 60 టన్నులు నేను మోసుకెళ్తానంటే డెఫినెట్లీ ఇల్లీగల్ థింగ్. వారు ఎంతటి వారైనప్పటికీ ఆ లారీ యాజమాన్యం కానీ ఆ క్రషర్ మిల్స్ కానీ ఖచ్చితమైన చర్యలు అయితే తప్పవండి. దాంట్లో ఎట్లాంటి అనుమానాలు లేవు. ముందు మనకు మనుషుల ప్రాణాలు ఇంపార్టెంట్, మనుషులే ప్రాముఖ్యం, తర్వాత రాజకీయాలు. ఈ ఓవర్ స్పీడ్ అదేవిధంగా లోడ్కి సంబంధించి తనిఖీలు ఎప్పటికప్పుడు అవసరం లేదంటారు? ఎందుకంటే ఒక అటవీ ప్రాంతం, మరి ముఖ్యంగా సరైనటువంటి మౌలిక సదుపాయాలు కొరత ఉన్నటువంటి ప్రాంతం, మరి ముఖ్యంగా కోర్టులో నలుగుతున్నటువంటి ఏరియా కాబట్టి ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తే ఇలాంటి ప్రమాదాల నుంచి కొంతవరకు బయటపడేటువంటి వెసులుబాటు ఉంటుంది కదా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా, దాంట్లో అనుమానం లేదు. మీరు చెప్పారు సుమిత్రానందన్ గారు అంటే ప్రభుత్వం వన్ బై వన్ ఏవైతే మోహన్ గారు ఒక్క నిమిషం నేను సుమిత్ర గారి అభిప్రాయం తీసుకొని మీ దగ్గరికి వస్తాను. సుమిత్రానందన్ గారు. సిరాజ్ గారు, ఈ తనిఖీ వ్యవస్థను పటిష్టం చేయాల్సింది పోయి ఈ చెక్ పోస్టులు ఎత్తేయడం ఏందో నాకైతే అర్థం కాలేదండి. ఇంకా ప్రతి చెక్ పోస్ట్ దగ్గర ఈ వే బ్రిడ్జులు పెట్టి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఏదైతే బరువులు కొలతల ఇది ప్రామాణికంగా ఉన్నదా లేదా అని వాళ్ళే చెక్ చేసి మరి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సింది పోయి అవినీతి జరుగుతా ఉంది, ఏసీబీ కేసులు అయినాయి అది ఇది అని చెప్పేసి చెక్ పోస్టులనే ఎత్తివేయడం, ఇంకా తనిఖీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం అని నేనైతే భావిస్తున్నానండి. ఎక్కడికక్కడ తనిఖీ వ్యవస్థను ఇంకా ఆధునీకరించి కొత్తదనంగా తీసుకొచ్చి అక్కడ అన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టి సీసీ కెమెరాల మీద నిఘా ఉండాలని చెప్తే దాన్ని సీఎం గారు సొంత ఆఫీస్ లాగా సెక్రటేరియట్ లాగా వాడుకుంటారు. ఏ రకంగా ఇట్లా మనం ప్రమాదాలను నివారించగలుగుతాం? ఏవైతే ఈ ఆర్టీఏ చెక్ పోస్టులు ఉన్నాయో వాటిని ఆధునీకరించాల్సినటువంటి అవసరం ఉండే, అవన్నీ కూడా నిఘా వ్యవస్థ పరిధిలోకి తీసుకొచ్చి అక్కడ లంచాలు జరుగుతున్నాయా ఏం జరుగుతున్నాయా దాంట్లో తేల్చాల్సి ఉండే. అట్లా కాకుండా ఆ వ్యవస్థనే నిర్వీర్యం చేయడం, లంచాలు జరుగుతున్నాయని ఆ వ్యవస్థనే ఎత్తేయడం అయితే ఆ ప్రశ్నార్థకమేనండి. నాకైతే దాన్ని ఎత్తివేయడం వల్ల జరిగే లాభాలు ఏంటో కానీ నష్టాలే కనిపిస్తాయి నాకైతే. ఇటు ఆర్టీసీ విషయానికి వచ్చినా ఏదైనా ప్రైవేట్ వాహనాల్లో మరి పరిమితికి మించినటువంటి సంఖ్య ఉంటే తప్పకుండా చర్య తీసుకుంటారు, వాళ్ళ నుంచి ఇచ్చేస్తారు. మరి ఆర్టీసీకి వచ్చేసరికి ఎలాంటి చర్యలు ఉండవు. ఇది ఎంతవరకు సమంజసం? ఆర్టీసీలో టాప్ మీద ప్రయాణం చేయొచ్చు, అట్లాంటి ప్రమాదాలు కూడా చాలా జరిగినాయి. ఏ రకంగా జరిగిన సంఖ్య భారీగా ఉంటేనే ప్రమాదం అనలేమండి. ఒకరి ప్రాణమైనా ప్రాణమే, 10 మంది ప్రాణమైనా ప్రాణాలే. ఇవాళ 24 మంది ప్రాణాలు. ఎట్లా మాట్లాడుకుందాం దీని మీద, ఎట్లా చర్చ చేద్దాం, ఎవరు బాధ్యత వహించాలి? నాడంటే మరి ఆయన తర్వాత ప్రధానమంత్రి కాగలిగిన అంత గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఆయన బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఆ గుంతలు ఎందుకు పూడ్చలేదు? ఆ గుంతలు కంక్లూడ్ చేయనియండి సోదరా. ఆ గుంతలు పూడ్చాల్సినటువంటి బాధ్యత ఎవరు తీసుకున్నారు? ఆ గుంతలు ఎందుకు, ఆ గుంతనే కారణమైతే
ఎక్కడన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గుంతల పూడికకు, రోడ్ల మీద ఉన్నటువంటి గుంతల పూడికకు ఏదైనా చర్యలు తీసుకుంటున్నారా? దానికి సంబంధించిన వివరాలు ఏంటి? ఇవన్నీ చర్చ జరగాలి. తప్పకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎవరి మీదనో నెపం పెట్టడం కాదు. నిన్నటి వరకు పాలించిన వాళ్ళు ఇట్లా, మొన్నటి వరకు పాలించిన వాళ్ళు ఇట్లా కాదు. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు తాను రాజీనామా చేసిండ్రు కదా, మరి ఆ దారిలో మీరు ప్రయాణం చేస్తారా? ఇప్పుడు రాజీనామా ఎవరు చేస్తారు? ఎవరు తప్పుకుంటారు? ప్రజలకు ఎవరు సమాధానం చెప్తారు? ఈ ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? తప్పకుండా సోదరి చెప్పినట్టు జయశ్రీ గారు, ఇంటికి ఒక ఎవరైతే కుటుంబాలు నష్టపోయినాయో వాళ్లకు నష్టపరిహారమే కాదు, ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. ఎవరైతే ఈ బాధ్యులు ఉన్నారో, హైర్ బస్సులు ఉన్నాయండి వాళ్ళ, ఆ బస్సుల మీద మరి సుశిక్షితులైనటువంటి శిక్షణ పొందినటువంటి డ్రైవర్లే ఉన్నారా? దానికి సంబంధించి తనిఖీ ఏ మేరకు ఉన్నది? ఆర్టీసీకి చైర్మన్ ఎవరు? పరిస్థితి ఏంటి? 23 మాసాలు గడిచిపోయింది, 2 సంవత్సరాల్లోకి దగ్గరకు వచ్చేసినాము. ఇవన్నీ చర్చ జరగాలండి. ప్రమాదం జరగంగానే కాదు, అప్రమత్తంగా ఉండాలి, నిరంతరం పర్యవేక్షణ ఉండాలి. పయ్యన్ని కళ్ళు పెట్టుకొని ప్రభుత్వం ప్రజల్ని కాపాడుకోవాలి. పంచాయతీలు తెంపుకోవడానికి, దశపాడుకోవడానికి పంపకాలు కాదండి. ప్రజల పక్షం కొంచెం చూడండి, ప్రజల గురించి కొంచెం ఆలోచించండి. మొత్తం మంత్రాంగం అంతా జూబ్లీ హిల్స్ లో కూర్చోబెట్టి మరి అటు అతివృష్టితోని వర్షాల పాలై వరదల్లో పంట కొట్టకపోతే ఏడుస్తా ఉన్నారు, దుఃఖిస్తా ఉన్నారు. ఏం నడుస్తా ఉంది రాష్ట్రంలో అర్థం కాని పరిస్థితి అయితే ఉన్నదండి. తప్పకుండా ఇట్లాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఎక్కడికక్కడ పటిష్టమైనటువంటి చర్యలు, బోర్డులు పెట్టాలి, గొంతలు పూడ్చాలి, రోడ్ల విస్తరణ జరగాలని నేనైతే డిమాండ్ చేస్తా ఉన్నాను. మోహన్ గారు సబ్మిషన్ ఏంటి? నేనేమంటున్నా సోదరా, మాటకి సోదరిమని లాల్ బహదూర్ శాస్త్రి గారు గుర్తు చేస్తుంది. మంచి ఆలోచన సోదరు మనది. మళ్ళీ అదే కొండగట్టు కాడ 62 మంది ప్రాణాలు పోయినప్పుడు మరి అప్పుడున్న మీ మంత్రులు ఎందుకు చేయలేదమ్మా రాజీనామాలు? ఒక్కటే కాదు, నేను ఒక చిన్న లిస్ట్ చెప్తాను. నేను అసలు రాజకీయాలు పోదలుచుకోలేదు. మేడం పదే గుర్తు చేస్తుంది కాబట్టి చెప్తున్నా. సిద్దిపేట డిస్టిక్ మే 26 10 మంది. అట్లాగే సూర్యాపేట డిస్ట్రిక్ట్ మొదటిసారి చెప్పిండ్రు. వినండి మీకు తెలియాలా. దాదాపుగా కాదు మా వినండి, ఖమ్మంలో ప్రైవేట్ బస్సు 10 మంది, 20 మంది గాయాలు. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో 10 మంది. ఆగస్టు 26 ఖమ్మం డిస్ట్రిక్ట్ మళ్ళీ 10 మంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ, ఎన్నిసార్లు రిజైన్ చేసిరమ్మా మీరు? ఎన్నిసార్లు అట్లా మాట్లాడొద్దు తల్లి. అట్లా యాక్సిడెంట్ చేస్తారా? రాజీనామా వేల మందికి చావు కారణమయ్యారు. మానవతా దృక్పథంతో మాట్లాడాలి. వినాలి తల్లి, వినాలా, ఓపిక తెచ్చుకోండి. 10 సార్లు 10 బస్సులు యాక్సిడెంట్ అయితే దాదాపు 200 మంది చనిపోతే ఎన్నిసార్లు రాజీనామా చేసినారు? ఇది కాదు కదా మాట్లాడాల్సింది. మీరు మొదలే వచ్చింది శాస్త్రి గారని నేను ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి వచ్చింది? మీరు మొదలే ప్రమాదాలతోనే మీరు నేనేమంటున్నా అఫ్ కోర్స్ జరిగింది, అది దురదృష్టం. యాక్సిడెంట్ అనేది దురదృష్టం. నేను అదే పొదటి చెప్పతున్నా. అది జరగకుండా ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏమైనా ప్రభుత్వానికి మంచి ఏదైనా సలహాలు సూచనలు అట్లాంటిది ఏమైనా ఇస్తే ప్రతిపక్ష పాత్ర అంటారు. కానీ ఈ జరిగిన రాజకీయాలు మాట్లాడితే మీరు హైదరాబాద్ ఎలక్షన్లు ఉన్నారు, మీరు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు వారు చేసే పనులు, నిన్న వరంగల్ పోయారు, ఖమ్మం పోయారు, ఎలక్షన్ ప్రచారం వదిలేసి. అది కాదు కదమ్మా ఇక్కడ చర్చ ఏంటి? ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో దాన్ని ఏ విధంగా ముందు ఇలాంటి జరగకూడదు. నేనేమంటున్నా, ఇది ఒక ఆరోగ్యకరమైన చర్చ ఉండాలమ్మా. ఇది ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలి. ఇప్పుడు కేంద్రంలో ఆ సోదరిమాని ఉన్నది. కేంద్రం నుండి పర్మిషన్ తీసుకురావాల్సిన బాధ్యత ఆ సోదరిమాని మీద ఉంటుంది. అక్కడ ఉన్న ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారి మీద ఉంటుంది. మీరు ఉన్నారు గతంలో, మీరు కూడా ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నారు, మద్దతు పలకండి, ఢిల్లీకి పోయి కూర్చోండి. ఈ రకంగా ఒక నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఉంటే సమాజానికి ప్రజలకి ప్రయోజనం ఉంటుంది. ఎంతసేపు నువ్వు ఇది చేసినావు, నేను ఇది చేసినా అంటే ప్రజలకేం ప్రయోజనం అమ్మా? ఇష్యూ ఏంటంటే మోహన్ గారు, మీరు అధికారంలో ఉన్నారు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఈ రోజు రోడ్ల మీద ఒక చిన్న గుంత కనబడినా, ఒక ప్రాణం పోయినా అన్ని వేలు మీ వైపు చూపించేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఎమ్మెల్యేలను ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు, నినాదాలు చేసి పూర్తి స్థాయిలో గో బ్యాక్ అనేటువంటి నినాదాలతో హోరెత్తిస్తున్నారు. వారు ఆవేదన చెందుతున్నారు. ఇది రక్తంతో మరిగినటువంటి రహదారి అనేటువంటి కామెంట్స్ చేస్తున్నారు. డైలీ ఒక యాక్సిడెంట్ జరుగుతుంది అంటున్నారు. కాబట్టి ఇంత జరుగుతున్నా మీరు అధికారంలోకి వచ్చాక 22 ఏళ్ళ అంటే దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇది ప్రతిపక్షాల ఆరోపణ, ప్రభుత్వం చెప్పేటువంటి వాదన కాదు.
ప్రజలు చెప్పేటువంటి వాదన కూడా ఇదే కదా. ఎవరు రాజీనామా చేసినా గానీ ఇక్కడ ఎవరి పోయిన ప్రాణాలు తిరిగి రావండి. ఇప్పటికైనా గానీ ఉచిత బస్సు ప్రయాణం అని పెట్టిండ్రు, దానికి తగ్గట్టు బస్సుల సంఖ్య పెంచకపోగా ఇంకా ఉన్న బస్సులను మాత్రం కట్ ఆఫ్ చేసిండ్రు. సో దాని వల్ల ఉన్న కెపాసిటీ కంటే ఎక్కువ సంఖ్యలో జనం ప్రయాణించడం జరుగుతుంది. సో దీన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఇంకా బస్సులు పెంచడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇంకా దీన్ని కట్ చేసి ఇంత మాత్రం ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అనగానే అందరు ఓవర్లోడ్ గా బస్సులు ఎక్కిపోవుడు, దానికి కూడా ఒక పరిమితి పెట్టి ఆ కండక్టర్లకు గానీ బస్సు డ్రైవర్లకు గానీ ఇంతవరకు దాని కెపాసిటీ ఎంత ఉందో అంతవరకే ఎక్కించుకొని తీసుకువెళ్లే విధంగా చేయాలి. లేదా బస్సులను ఎక్కువ ప్రొవైడ్ చేయండి కదా. ఇదేంది ఇట్లా ఉచిత ప్రయాణం అని పెట్టి ఇట్లా చేసి బస్సుల సంఖ్య పెంచకుండా ఇట్లా చేసుడు కూడా ఇది కూడా ఈ తప్పిదానికి ఇది కూడా పరోక్షంగా ఒక కారణం అనే నేను చెప్పగలుగుతున్నా. కేసరి గారు, ఇంకోటి బస్సు మీద దాదాపు 2305 రూపాయల చలానా, టిప్పర్ లారీ మీద 3270 రూపాయల చలానా ఉంది ఇంకా పెండింగ్ లో. సో ఇంత చలానా ఉండి అవి రోడ్ల మీద తిరుగుతున్నారు అంటే నిర్లక్ష్యంగా అతివేగం, రాంగ్ రూట్ లో రావడం, లేకపోతే ట్రాఫిక్ రూల్స్ విరుద్ధంగా వెళ్ళడం ఇలాంటి ద్వారానే కదా చలాన్లు పడేది. అలాంటప్పుడు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతాం? ఇందాక సోదరి సునంద గారు అన్నట్టు పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ఎక్కడ కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పర్యవేక్షణ ఎక్కడ లేదు. అన్ని చేతులు దడపడం, ముడుపులు, కనీసం డ్రైవర్లు సుశిక్షితులైన డ్రైవర్లు కూడా ఉండట్లేరు. వాళ్ళు అసలు ఎక్కడనో డబ్బులు ఇచ్చేసి ఏదో రకంగా వాళ్ళు లైసెన్స్ తెచ్చుకొని హెవీ వెహికల్ నడపడం కూడా ప్రమాదాలకు అన్ని స్థాయిలో ఉన్న అధికారులు కూడా కారణమని నేను చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ప్రతి చోట ముడుపులు ఇవ్వడం, తడపడం, పనులు చేసుకోవడం అయిపోయింది. ఎక్కడ కూడా కనీసం క్వాలిటీ ఉందా అని చెక్ చేస్తలేరు. ఈవెన్ వెహికల్ల దగ్గర నుంచి డ్రైవర్ల దగ్గర నుంచి కండక్టర్ల దగ్గర నుంచి దాంట్లో పోయే మెటీరియల్ కెపాసిటీ దగ్గర నుంచి బస్సులో ఎక్కే జనం వరకు కూడా ప్రతి దాంట్లో అదే తప్పిదాలు జరుగుతున్నాయి. ఆ తప్పిదాలకు మూల్యం ప్రజలు చెల్లించాల్సి వస్తుంది. అమాయక ప్రాణాలు బలవుతున్నాయి. సిరాజ్ గారు, ఇదే బస్సులో అక్కడికక్కడ చనిపోయిన వాళ్ళలో 19 మందిలో 14 మంది మహిళలేనండి. దీన్ని బట్టి అర్థమవుతలేదా? ఈ ఉచిత బస్సు కారణంగా కూడా ప్రాణాలు గాల్లో కలిసిపోయిన తెలుస్తలేదా? మరి దానికి సంబంధించి సంఖ్య పెంచాలి కదా. బస్సుల సంఖ్య 72 మంది బస్సులో ఎట్లుంటారండి? 72 మంది బస్సులో ఎట్లా ఉంటారు? ప్రమాదానికి అట్లాంటివి కూడా కారణం కదా. మోహన్ గారు ముందు మొదలు పెట్టడంతోనే విచారం వ్యక్తం చేయకుండా ఇగో అప్పుడు జరగలేవా, ఇప్పుడు జరగలేవా, ఇట్లా జరిగినాయి అట్లా జరిగినాయి అంటేనే శాస్త్రి గారు ప్రమాదాలు సహజం ఎట్లా అయితే అండి? ప్రమాదం అనకండి మీరు, నివారణ చర్యలు అయితే చేయాలి కదా. నివారణ చర్యలు అయితే ఉండాలి కదా. అడుగుతా, ఇప్పుడు ఫ్లైట్ క్రాష్ 200 మంది చనిపోయినారు, దానికి మోదీ గారా కారణం? అట్లెట్లా అవుతారండి? అట్లెట్లా అంటారు మీరు? అక్కడ టెక్నికల్ లోపం మీరు చూసుకోలేనప్పుడు మీరు సహజమని మాట్లాడితే నేను అంటున్నా సహజం కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు. నేనేమంటున్నా అట్లాంటే లేదు. ఇప్పుడు కొన్నిసార్లు న్యాచురల్ క్లైమేట్, ఇప్పుడు అన్ఫార్చునేట్ గా ఇప్పుడు ఆ ఫ్లైట్ క్రాష్ అయింది, 200 మంది చనిపోయినారు. దానికి ఎవరు బాధ్యులను పెడతాం చెప్పండి? అది టెక్నీషియన్స్ చూసుకోవాలి. అంటే ప్రభుత్వం దానికి మీరు మోడీ గారు బాధ్యులు అని మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా బాధ్యత? అట్లా కాదు మా, నేనేమంటున్నా లేదన్నా, నేను చెప్పేది ఏంటంటే పర్యవేక్షణ కొరవడింది. ప్రతి చోట కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పర్యవేక్షణ లేదు. ఇటు వెహికల్ చెక్ చేయడం గానీ, ఇటు లైసెన్స్ ఇవ్వడంలో గానీ, ఇటు అంత నేను అదే చెప్తున్నామా ఖచ్చితంగా వారు చెప్తున్నటువంటిది ప్రధానంగా ఒకటి, గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వాలు పక్కన పెట్టేస్తే పర్యవేక్షణ లోపం ఎంతవరకు కనబడుతుంది? బస్సుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? సోదరా, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే లేదా ఈ రాష్ట్ర ప్రతి ఒక్క ప్రాణం కూడా అమూల్యమైన ప్రాణమే. వాళ్ళ ప్రాణ దృష్టి ఇలాంటి ప్రతిపక్ష పార్టీలు నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇట్లాంటిది ముందు జరగకుండా ఇంకా వాళ్ళు మంచి సూచనలు ఇస్తే కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. దీంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. జరిగిన దానికి దుఃఖిస్తున్నాం, బాధపడుతున్నాం, వారి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ఇల్లీగల్ మీరు టిప్పర్ విషయంలో అన్నారు, అది ఒక్క టిప్పరే కాదు, అక్కడ క్రషర్ మిల్స్ లో ఎలాంటి అవినీతి జరిగినా ఖచ్చితమైన చర్యలు ఉంటాయి, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, దాంట్లో తప్పు లేదు. ఎవరు వచ్చినా ఎంతటి వాడైనా వదిలేదైతే లేదు. సుమిత్ర గారు, దాదాపు డ్రైవర్ యొక్క ప్రయాణ సామర్థ్యం అంటే ఆ డ్రైవింగ్ స్కిల్స్ లో కూడా మార్పులు రావాల్సినటువంటి అవసరం ప్రస్తుతం వస్తున్నటువంటి రోడ్స్ మీద ఎఫెక్ట్ చూపించేటువంటి అవసరం ఉందంటారా?
అనిపిస్తుందండి. ఎప్పటికప్పుడు మళ్ళీ డ్రైవర్లకు కనీసం 6 నెలలకోసారో సంవత్సరానికి ఒకసారో శిక్షణ వాళ్ళది ఎట్లా ఉన్నదని పర్యవేక్షణ చేయాలి. వాళ్ళు జ్ఞాపక శక్తి లోపించడము, వెంటనే స్పందించేటువంటి ఏదైతే ఉంటుందో అది లోపిస్తున్నదా ఉన్నదా పర్యవేక్షణ చేయడం, చెక్ చేయడము, ఇట్లా మనుషులను మానవ రవాణాకు ఉపయోగించేటువంటి ఏవైతే వాహనాలు ఉన్నాయో వాటి మీద అయితే తప్పకుండా విమానమా బస్సా ఏంటా అనేది పక్కన పెట్టినా వాటికి సంబంధించినటువంటి అటు పైలట్ అయినా ఇటు డ్రైవర్ అయినా ఎవరైనా వాళ్ళ సామర్థ్యాలు ఎలా ఉన్నాయి, ఏమన్నా మరుపుకు గురైనా, కొత్తగా ఇంధన ఇప్పుడు బస్సులన్నీ కూడా రకరకాల మోడల్స్ మారుతా ఉన్నాయండి. దీంట్లో కూడా మరి అవన్నీ కూడా వాటికి అనుగుణంగా వీళ్ళు శిక్షణ పొందుతున్నారా లేదా ఇట్లాంటిదంతా పర్యవేక్షణ ఉండాలి. ప్రధానంగా ఈ గుంతలు అయితే పూడ్చలేదండి. భారీ వర్షాల కారణంగా రోడ్ల మీద అనేక రోడ్ల విస్తరణ, అనేక రోడ్ల నిర్మాణము బీఆర్ఎస్ హయాంలో జరిగింది. ఇప్పుడు రోడ్లన్నీ గుంతలు పడి ఉన్నాయి. ఈ గుంతల పూడిక పనులు అయితే జరగాలండి. ప్రమాదాలు ప్రతి చోట జరిగేదాకా చూడొద్దు. ఇది సహజం అనొద్దు. ఏ ప్రమాదానికి మరొక ప్రమాదం జరగకుండా మనం అక్కడ తట్టు తగిలినప్పుడన్నా బట్ట కట్టాల్సినటువంటి అవసరం ఉన్నదని పెద్దలు చెప్తారండి. తట్టు దాకినప్పుడన్నా బట్ట కట్టాలి. తట్టు దాకితే కూడా బట్ట కట్టకుండా ఉంటే ఇంకా ఇంకా తగులుతూనే ఉంటది. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతూనే ఉంటాయి. ప్రభుత్వాలుగా ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సూచనలు మాత్రమే చేయగలుగుతాయి. మేము అదే చెప్తున్నాము. 7 లక్షలు సరిపోదండి, ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. జయశ్రీ గారు చెప్పారు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి అని. నేను ఇట్లా ప్రతిపక్షాలుగా మేము చెప్తున్నాం. గుంతల్ని పూడ్చమని చెప్తున్నాం, విస్తరణ పనులు చేయమని చెప్తున్నాం, డ్రైవర్ల శిక్షణ ఏ మేరకు నడుస్తుందో చూడమని చెప్తున్నాం. ఆర్టీఏ తనిఖీలు మరి సరిగా ఉండేటట్టు 30 టన్నులు పోవాల్సినటువంటి టిప్పర్లు 60 టన్నులు ఎట్లా పోయింది, ఎవరు అనుమతి ఇచ్చారు, దానికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇవన్నీ తేటతెల్లం కావాలండి. మళ్ళీ ఇట్లాంటి జరగకుండా, ఓవర్లోడ్ తో వెళ్లకుండా, కంట్రోల్ కాదు కదండి సహజం. ఓవర్లోడ్ తో వెళ్ళినప్పుడు ఇట్లా బ్రేక్ వేయాల్సినప్పుడు తిప్పాల్సినప్పుడు ఖచ్చితంగా డ్రైవర్ ఆధీనంలో బండి ఉండదు. కాబట్టి ఆ ఓవర్లోడ్ కూడా ప్రధాన కారణం కావచ్చు. ఇటు బస్ లో ఓవర్లోడే, అటు టిప్పర్ లో ఓవర్లోడే, ఈ రెండు కూడా ప్రధాన కారణం కావచ్చు. కాబట్టి ఓవర్లోడ్ తోని వెళ్లకుండా అటు మానవులైనా ఇటు వస్తువులైనా ఏదైనా గూడ్స్ కూడా అట్లా వెళ్లకుండా చూసుకునేటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం మీదనే ఉంది. తనిఖీ వ్యవస్థను ఏదైతే ఇది చేయాలండి, సక్రమంగా తనిఖీ జరిగేటట్టు మరి చర్యలు తీసుకోవాలి. ఈ లంచగొండి వ్యవస్థను నిర్మూలించాలి. ఎవరైతే ఈ 60 టన్నులు వెళ్ళడానికి కారణమైనరో మరి దానికి సంబంధించినటువంటి పేపర్లు కానీ లెక్కలు కానీ ఏమున్నా, ఎవరు అనుమతి ఇచ్చిన రోడ్డు మీదకి తప్పకుండా చూసి బాధ్యుల మీద చర్య తీసుకోవాలండి. కంటి తుడుపు చర్యలు కాదు. అట్లాంటప్పుడే మళ్ళొక్కరి జయశ్రీ గారు ఎలా చూడాలంటారు? ఎందుకంటే కంకరకు సంబంధించినటువంటి వ్యవహారం ఆల్రెడీ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర ఈ కేసు నలుగుతున్నటువంటి నేపథ్యంలో రీసెంట్ గా క్లియరెన్స్ వచ్చింది. 2 రోజుల క్రితమే పనులు కూడా ప్రారంభించింది ప్రభుత్వం రోడ్డు విస్తరణకు సంబంధించి. కానీ చెట్లను నరకకూడదు, చెట్లకు సంబంధించి పర్యావరణ పరమైనటువంటి దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ప్రకృతి ప్రేమికులు వెళ్ళి ట్రిబ్యునల్ ని ఆశ్రయించడం ఇంత చేస్తున్నప్పుడు పర్యావరణ హితంగా కాకుండా కొంతవరకు కాలుష్యాన్ని పెంపొందించేటువంటి టార్పాలిన్ కవర్లను దాన్ని కూడా యూజ్ చేయనటువంటి పరిస్థితి కనబడింది. అంటే రవాణా శాఖ అధికారులు దీని మీద పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తే ఎక్కడికక్కడ క్లియరెన్స్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కదా. ఆర్టీఏ వాళ్ళు మొత్తం దాన్ని పూర్తిగా పర్యవేక్షణ చేసి, ఇప్పుడు ఫస్ట్ అయితే పర్యావరణ పరిరక్షణ కంటే ఫస్ట్ ప్రజల ప్రాణాలు ముఖ్యం. ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని తర్వాత ఇప్పుడు మనమైతే ఎంతవరకు చెట్లను తీసేయగలుగుతున్నామో మళ్ళీ మనం అన్ని చెట్లు నాటించే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టి తీసుకొని ఇవి తీసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకాడ ప్రజలకు ఏదైతే సురక్షితమయంగా ఉంటుందో, ఏదైతే రోడ్డు విస్తరణ పనులు ఏ విధంగా చేస్తే ప్రజల ప్రాణాలను మనం కాపాడగలుగుతాం. అంటే ఒకప్పుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అని మనం అన్ని వాటి మీద బోర్డుల మీద అక్కడక్కడ సైన్ బోర్డుల మీద చూస్తుంటుంటే, కానీ ఇప్పుడు మనకేమనిపిస్తుంది, ఆర్టీసీ బస్సులో ఎక్కాలనా వద్దా అనే అనుమానం కలుగుతుంది ప్రజలకి. అంటే ప్రజల ప్రాణాలు ఈ రోజు ప్రజలకు ఒక అభద్రతా భావం చోటు చేస్తుంది. ఎందుకంటే మేము ఈ బస్సులో ఎక్కితే మేము మా గమ్యాన్ని చేరుకుంటామా లేదా అనే సందిగ్ధంలో పడిపోయిండ్రు. సో అలాంటప్పుడు మనము ఇలాంటి మనకి ఏదైతే ఈ అడ్డంకులు ఉన్నాయో ఇవన్నిటిని కూడా తొలగించుకొని ఈ పర్యావరణానికి సంబంధించింది కానీ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఇది కానీ అన్ని కూడా మనం లెక్కలోకి తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలతో చెలగాట మాడకుండా ఫస్ట్ ప్రజల ప్రాణాలను కాపాడాలని నేను ఈ సందర్భంగా వారికి విన్నపం చేసుకుంటున్నాను.
ఇంకొక సూచన అండి సిరాజ్ గారు, చెప్పండి. రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇసుక లారీలు పైన ఎలాంటి కప్పు లేకుండా వెళ్తా ఉంటాయి. ద్విచక్ర వాహనాలు వెనుక వస్తా ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఇసుక పడడం, ప్రమాదాలు జరగడం. అలాగే ఇవాళ వెళ్ళినటువంటి ఆ టిప్పర్ కూడా, ఈ కంకర టిప్పర్ కూడా పైన ఎలాంటి కప్పు లేదండి. కంకర గాని ఇసుక గాని ఇట్లాంటి ఎలాంటి ఇది లేకుండా స్వేచ్ఛగా రోడ్ల మీద నిర్భయంగా తిరుగుతున్నారు వాళ్ళు. ఎలాంటి అడ్డంకులు తనిఖీలు ఏమీ వాళ్ళకు లేవు. ఇది చాలా ప్రమాదాలకు కారణం అవుతుందండి. మా కారు గ్లాసు కూడా ఇట్లాంటి కంకర అందులోంచి ఒక్కొక్కటి అట్లా ఎగిరి వచ్చి గ్లాస్ పగిలిన సందర్భం ఒకసారి జరిగింది. ఇట్లా జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదండి. ఈ ప్రభుత్వం దీనికోసం చర్యలు అయితే చేయాలి. ఆర్టీఏ విభాగం అయితేనేది, ప్రభుత్వం అయితేనేది, రవాణా శాఖ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఉండాలి, చర్యలు ఉండాలి. ప్రమాదాల నివారణకు ప్రజా రవాణా వ్యవస్థ మీద పూర్తి అధికారం ప్రభుత్వం తీసుకొని దానికి సంబంధించినటువంటి సంపూర్ణంగా అవగాహన అయితే దాంతో ప్రమాదాల నివారణకైతే చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదండి. మోహన్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? చెప్పండి సార్. సో మోహన్ గారు, ఆర్టీసీ బస్సుకు సంబంధించి స్పీడ్ లిమిట్ ఉంది, కానీ ఎదురుగా వచ్చేటువంటి టిప్పర్ లారీకి సంబంధించి స్పీడ్ లిమిట్ లేదు. ఓవర్ స్పీడ్ కూడా ఈరోజు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం. ఇంకొక కారణం అయితే ఈ స్పీడ్ కారణం కూడా మృతుల సంఖ్య పెరగడానికి కీలకంగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకు స్పీడ్ నియంత్రణకు సంబంధించి ఏమైనా సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఇప్పటికే ఉందా? ఎందుకంటే రోజుకో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి ప్రమాదం కూడా ఒక గుణపాఠంగానే మిగులుతుంది. వాస్తవానికి ప్రభుత్వం పరంగా ఆర్టీసీ బస్సులో స్పీడ్ లిమిట్ ఉంటుందండి. లాక్ చేసి పెడతారు, దాంట్లో అనుమానం లేదు. ప్రైవేట్ వెహికల్స్ కి ఉండదు కాబట్టి డెఫినెట్ గా దాన్ని కూడా లాక్ చేసి చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వ పరంగా తీసుకుంటుంది. ఖచ్చితంగా ఇక ముందు ఇలాంటి దుర్ఘటన, ఇలాంటి దురదృష్టకర ఘటన జరగకుండా ప్రయత్నం ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నిస్తుంది. దీంట్లో అనుమానం లేదు. అయితే ఇంకొక విషయం అండి, ఇప్పుడు ఈ తాండూ టు హైదరాబాద్ హైవే రోడ్ అయితే ఈ 46 కిలోమీటర్ల మేర దట్టమైన అడవి ఉందని కొన్ని రిపోర్ట్లు వెళ్ళడం వల్ల కేంద్ర ప్రభుత్వం దానికి పర్మిషన్ లాపింది. అట్లాగే మేడం సిస్టర్కి చెప్తున్నా, ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది పర్మిషన్స్ అనేది కేంద్రం నుండి రావాలి సోదరా, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది కాదు. ఓకేనా? అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు. కొద్ది తాను ఇనిషియేటివ్ తీసుకొని డెఫినెట్ కేంద్రంలో వాళ్ళకి మంచి పట్టు ఉంది కాబట్టి ఇమీడియట్లీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుందని ఆశపడుతున్నారు. ఆయన ఎంబడే పర్మిషన్ తెస్తే ఇప్పుడు ఆ 46 కిలోమీటర్ల మేర అదొకటి ఉంది. రెండవది ఏంటంటే ఈ రైతులకు కొన్ని డబ్బులు ఇచ్చేది ఉంది. ఈ నష్టపరిహారం వెనుకటికి ఏదైతే భూమి కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే వేయడం వల్ల స్టే కూడా ఉంది దాని మీద. వాళ్ళతో కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చర్చించి వాళ్ళకి ఏం కావాలో, నష్టం ఏందో, వాళ్ళ భూమికి భూమియా లేదా భూమికి డబ్బులా, ఉద్యోగాల ఏదో రకంగా రైతులతో కూడా మాట్లాడి ఖచ్చితమైన వాళ్ళతో కూడా స్టే తీసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కేంద్రం నుండి బీజేపీ కూడా సహకరించాలని ఆశపడుతున్నాం. రహదారి విస్తరణకు సంబంధించినటువంటిది భూములు కోల్పోయినటువంటి రైతులకు కానివ్వండి, వ్యక్తులకు కానివ్వండి, ఇచ్చేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుందా, లేదా కేంద్ర ప్రభుత్వమే దీనికి సంబంధించి నిధుల కోసం వెయిట్ చేయాల్సినటువంటి అవకాశం ఉందా? నేను అదే చెప్తున్నానండి. రాష్ట్ర పరిధిలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, కేంద్ర పరిధిలో ఉన్నది కేంద్ర ప్రభుత్వం చేయాలని నేను విన్నపిస్తున్నా. సోదరిమణి మన కొండ విశ్వేశ్వరరెడ్డి ఎంపీ గారు ఉన్నారు కాబట్టి అక్కడ లోకల్ స్థానిక ఎంపీ తన ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే, నేను ఏమంటున్నానంటే ప్రతిపక్షం పాలకపక్షం కాకుండా ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి అధికారం భారతీయ జనతా పార్టీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళు సహకరించి మేము కూడా కలిసి ఉమ్మడిగా చేస్తే ఇట్లాంటి సంఘటన జరగకుండా ఈ యొక్క రోడ్డు తొందరగా పూర్తి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. రోడ్డు మీద ఓవర్ స్పీడ్ తో మరి ముఖ్యంగా ప్రైవేట్ వెహికల్స్ కి కొంతవరకు అనుమతి ఉందా లేదా అనేటువంటి వాదన కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. ఎందుకంటే ఆ హైవేకి సంబంధించి ఎప్పుడు కూడా వాణిజ్యపరమైనటువంటి ప్రయాణాలు జరుగుతుంటాయి, సాధారణ ప్రయాణికులు చేస్తుంటారు, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి దాని అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి ప్రయాణాలు కూడా సాగుతుంటాయి. కాబట్టి అసలు పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారుతుంది. అదేనండి చెప్పేది, కొన్ని ప్లేస్ లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ స్పీడ్ లిమిట్స్ పెడతారు హైవేలలో సహజంగా. ఇక్కడ ఇంతే స్పీడ్ పోవాలని సీసీ కెమెరాలు కూడా ఉదాహరణకు ఓఆర్ఆర్ కానీ లేకపోతే హైవేలు కానీ కొన్ని రోడ్ల మీద ఈ పాటికి ఆ రిస్ట్రిక్షన్స్, ఆ ఇన్స్ట్రక్షన్స్ పెట్టినారు. ఖచ్చితంగా ఈ రోడ్ అభివృద్ధి చెందినాక ఖచ్చితంగా స్పీడ్ లిమిట్స్ ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టు విషయము ప్రైవేట్ వెహికల్స్ కూడా స్పీడ్ విషయంలో ఖచ్చితంగా చర్చకు తీసుకొస్తారు ప్రభుత్వం. అవకాశం ఉంటే ఆర్టీఓతో చర్చించి, ఆర్టీఓ ప్రభుత్వంతో చర్చించి డెఫినెట్గా స్పీడ్ లిమిట్ కూడా ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తుందండి ప్రభుత్వం.
కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశం, ఎందుకంటే 163 NH గా గుర్తింపు పొందింది కాబట్టి కేంద్రం దగ్గరే పెండింగ్ లో ఉంది. అక్కడి నుంచి క్లియరెన్స్ వస్తే మాత్రం ఈ విస్తరణ చేయడానికి మాకు పెద్ద అవసరం లేదు, అదొక పని కాదు అనేటువంటి వాదన వినిపిస్తున్నారు. అదే చెప్తున్నానండి మీకు. అదే మోహన్ గారు ఒక్క నిమిషం. జయశ్రీ గారు, ఖచ్చితంగా అది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి కాలయాపన ఉండదండి. ఆ క్లియరెన్స్ క్లియర్ గా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం నుంచి. అక్కడ నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు వారు కూడా ఇలాంటి వాటిలో అస్సలు కాలయాపన చేయరు. వారు కూడా ఖచ్చితంగా దీని మీద చొరవ తీసుకొని దీని మీద వెంటనే చర్యలు తీసుకొని దీని గురించి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తోటి కూడా చర్చించాలని చెప్పేసి వారికి కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. గుంతలు పూడ్చే ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటిది ఉండదండి, రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటిది కూడా వెనుకడు ఉండదు. ముఖ్యంగా అక్కడ ఎంపీగా పనిచేస్తున్న కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ప్రజల పట్ల వారు ఎలా మెసులుతారో కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఇలా ఒక ఇట్లాంటి ఘోరమైన దుర్ఘటనను కూడా వారు కూడా అసలు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి వెంటనే వారు కూడా దీని మీద చర్య తీసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇమీడియట్ గా ఆ 46 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు ఏదో కూడా పూర్తయ్యేటట్టు వారు కూడా తప్పకుండా చేయడం జరుగుతుందండి. మోహన్ గారు, సుమిత్రానందన్ గారు అంటున్నారు గుంతలు పూడ్చేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి కదా, కనీసం నేషనల్ హైవేగా ఇప్పుడు అప్గ్రేడ్ అవుతుంది కాబట్టి, ఇప్పటి వరకు రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశమే కాబట్టి ఈ మరమ్మతులు కూడా కనీసం చేయలేకపోతే ఎలాగా అనేటువంటి అంశం. ఇప్పుడు నేనేమంటున్నా సోదరి, మనకి సరే అన్ఫార్చునేట్ గుంత ఓపెన్ గా ఉంది కాబట్టి మేడం గారు అంటున్నారు, ఇది రోజు రెగ్యులర్ ప్రక్రియ. ఇది వర్షాకాలంలో ఏమంటారు సోదరా, మీరు ఎంతమంది రోడ్ వేసినా కానీ వర్షాలకు ఈ హెవీ వెహికల్స్ వల్ల అక్కడక్కడ గుంతలు పడడం సహజం. ఇదైతే 100% ఏ ప్రభుత్వం ఉన్నా, అది భారతీయ జనతా పార్టీ కానీ, భారతీయ రాష్ట్ర సమితి కానీ, కాంగ్రెస్ పార్టీ ఏదైనా కానీ ప్రకృతికి అయితే మనం అడ్డుపడలేము. అది హెవీ లోడ్స్ వల్ల కొన్నిసార్లు గుంతలు పడతాయి. ఆ వర్షాలు బంద్ అయిన వెంటనే దాన్ని పూడ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. వర్షంలో వేస్తే ఆగదు. వాస్తవానికి ఇప్పటికి ఆల్రెడీ ఆ ప్రక్రియ ప్రతి రైనీ సీజన్లో దానికి ఒక డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ వర్క్ ఏంటంటే ఎంతసేపు రోడ్లు ఎక్కడ గుంతున్నా దాన్ని కాంక్రీట్ పెట్టి ఫిల్ చేస్తుంటారు. దాంట్లో మేడం గారికి తెలుసు, వాళ్ళ ప్రభుత్వంలో కూడా ఇవి జరిగినాయి. కాబట్టి ఖచ్చితంగా గుంతలు మూసేస్తారు. అట్లాగే గుంతలు మూయడం కాదు, దానికి హైవే రోడ్ ప్లాన్ చేద్దామని నేను అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మేడం గారు బీజేపీ సిస్టర్ కూడా అంటుంది కదా, ఖచ్చితంగా కొండా విశ్వేశ్వర రెడ్డి 46 కిలోమీటర్ల మేర పర్మిషన్ తీసుకొచ్చి ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఇచ్చినట్టయితే, అట్లాగే రైతులకు నష్టపరిహారం ఏముందో అది కూడా క్లియర్ చేస్తే మంచి రోడే పడుతుంది. హైవే NH ఇప్పుడు మీరు అన్నట్టుగా 163 NH పడితే బ్రహ్మాండంగా హైవే పడుతుంది. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి దుర్ఘటనలు పునరుత్తం అవ్వవు కదా. ఖచ్చితంగా ఆ భారత్ బీఆర్ఎస్ సోదరి మనం కూడా చెప్తున్నాం, ఖచ్చితంగా అమ్మ గుంతలే కాదు రోడ్లు కూడా, ప్రతి హైవే రోడ్లు, ప్రతి లింక్ రోడ్లు, ఊరికి రోడ్లు చేసే ప్రయత్నం 100% కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్ ఖచ్చితంగా జరుగుతుంది. సిరాజ్ గారు ఒక్క నిమిషం. సిరాజ్ గారు, ఒక ప్రభుత్వం ఏమో ఈ RTA చెక్ పోస్టులను ఎత్తేస్తుంది, ఒక ఎంపీ గారు బీజేపీ ఎంపీ గారేమో ట్రాఫిక్ చలాన్లనే రద్దు చేస్తా అంటారండి. హైదరాబాద్ లో గతంలో మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు, నగరపాలక సంస్థ ఎన్నికలప్పుడు ఆయన ఏం చెప్పారు, బండి సంజయ్ గారు ట్రాఫిక్ చలాన్లను ఎత్తేస్తా అంటారు. ట్రాఫిక్ చలాన్లను ఎత్తేస్తే ప్రమాదాలు జరగవా అండి? ప్రమాదాలు జరగకుండా నష్ట నివారణ కోసమే కదా ట్రాఫిక్ నియంత్రణ, వేగ నియంత్రణ పెట్టి వేగం మితిమీరిన వేగంతో లేదా అతి వేగంతో ఈ స్థాయి పరిపక్వత, ఈ స్థాయి ప్రజాప్రతినిధులు ఉంటే ప్రమాదాలు జరగకుండా ఎట్లుంటాయండి? ఇది పరిస్థితి. ఇటు కాంగ్రెస్ చూస్తే ఇట్లా, బీజేపీ చూస్తే అట్లా. 10 ఏళ్ళు మీరేం నివారణ చేసినారు? 10 సంవత్సరాలు పాలన చేసి మంది ప్రాణాలు పొట్టులు పెట్టుకున్నారు. ఏం నివారణ లేదండి, ప్రతిపక్షంలో ఉన్నామని ఏదైతే పడితే మాట్లాడకుండా ఏదైనా మాట్లాడడం కాదు. ఏం నివారణ చేసినారు? ఒక్క నివారణ చేసినారు గారు అన్నారా లేదా? రోడ్ల విస్తరణ జరగలేదండి. గ్రామానికి రోడ్డు లేకుండా చెప్పగలరా? ఏ గ్రామానికి రోడ్డు లేకుండా ఉన్నదో చెప్పగలరా? పాలనలో దశాబ్దం ఏ రోడ్డుకు, ఏ గ్రామానికి నివారణ ఏం చేసినారు? 10 సంవత్సరాలలో మీరేం నివారణ చేసినారు? ఏ గ్రామానికి చెప్పగలరా? మోహన్ గారు వినండి, మోహన్ గారు చెప్పగలరా? ఇప్పుడు దశాబ్ద కాలంలో ఒక్కసారి లెక్కదిద్దామా? వేల కిలోమీటర్లు, ఎన్ని లక్షల కిలోమీటర్లు మరి రోడ్లు వేయగలిగిన విధ్వంసం కాదు, వికాసం జరిగింది. ఇప్పుడు 23 నెలల పాలనలో మోహన్ గారు పంచాయతీలు తస్పా చేసుకోవడానికి
చేసుకోవడానికి పాలనాపరమైనటువంటి వాటి మీద దృష్టి పక్కన పడేసి పాలనను పడావు పెట్టి అసలు ఇక్కడ ఒక దుర్ఘటన గురించి మనం మాట్లాడుకోవడానికి వస్తే ఇక్కడికి సంబంధం లేని విషయం తీసుకొచ్చి మీరు బండి సంజయ్ అన్న గారి గురించి మాట్లాడడం చాలా తప్పు. నిజంగా మీరు రాజకీయంగా మీరు ఏదో అనాలని చెప్పేసి ఏదో బట్టలాల్సి మీరు వేయాలని చెప్పేసి ఇప్పుడు తీసుకొచ్చి అనుడు కాకపోతే ఇలా వేరే ఏది లేదు. ఏదో అనాలని చెప్పేసి మీరు అనుడు తప్ప ఇలా మీరు ఏదో తీసుకొచ్చి తప్పుతో వచ్చి టాపిక్ వేరే దిక్కు డైవర్ట్ చేద్దామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కానీ ఇది కరెక్ట్ కాదు. మీరు ఇట్లా మాట్లాడు. జయశ్రీ గారు ఏ మేరకు ఆ మాట కరెక్ట్ అంటారు? ట్రాఫిక్ చలాన్లను రద్దు చేస్తామని బండి సంజయ్ గారు చెప్పినటువంటి మాటలను మీరు సమర్థిస్తారా? అన్నది వేరే ఉద్దేశంతో మీరు ఇక్కడ అది అసలు ఆ టాపిక్ అనేది అప్రస్తుతం. మీరు దీన్ని ఏదో డిస్కషన్ చేద్దాం. సుమిత్రానందన్ గారు, కొంతవరకు రాజకీయాలు మొత్తం కూడా మనం తీసేద్దాం. జయశ్రీ గారు మీరు కూడా దయచేసి సహకరించండి. ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక్కటిసారి గమనిస్తే ఒక్కటి మాత్రమే కాదు, రీసెంట్ గా కర్నూలులో జరిగినటువంటి ప్రమాదం కానివ్వండి, ఈ రోజు రాజస్థాన్ లో మరో 10 మంది ఇలాగే యాక్సిడెంట్ ద్వారా చనిపోవడం జరిగింది. అంటే వరుస ఘటనల తర్వాత ప్రజలు కూడా అప్రమత్తత అవసరం అంటారా? ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సమయస్ఫూర్తి పాటించాల్సినటువంటి అవసరం రోడ్ల మీద ఉందంటారా? సుమిత్రానందన్ గారు, ప్రజల్ని ఏం చేయమంటారు? నిస్సహాయులు. ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళాలి, చదువుకోవడానికి వెళ్ళాలి. మానవ జీవితంలో ప్రయాణానికి ఉన్న ప్రాధాన్యత మామూలు కాదండి. ఇప్పుడు ఖచ్చితమైన అవసరం ప్రయాణం. ఇంటిని పట్టుకొని ఎవరు ఉండలేరు. ఖచ్చితంగా ప్రయాణాలు అవసరము. అది వ్యక్తిగత వాహనమా, ప్రభుత్వ వాహనమా, మరొకట ఏ రకంగా అయినా వాళ్ళు గమ్యాన్ని చేరాలంటే తప్పకుండా ప్రయాణాలు అవసరం. వాళ్ళు సరే ఈ మితిమీరిన సంఖ్య పరిమితులకు లోబడి ఎక్కాలంటే వాళ్ళు గమ్యం చేరే పరిస్థితి లేదు. ప్రభుత్వమే దానికి సరైనటువంటి వసతులు కల్పించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రభుత్వమే భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా ప్రజల పర్యవేక్షణ కూడా ఉండాలి. కానీ ప్రభుత్వం బాధ్యత 90% అయితే ప్రజలది ఒక 10% మాత్రమే ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. తాము ఎక్కేటువంటి వాహనం సురక్షితమైనదేనా, తాము వెళ్తున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నది గమనించుకోవాల్సినటువంటి చూడాల్సినటువంటి అవసరం అయితే తప్పకుండా ఉన్నది. ఈ వరుస ఘటనలు కాలి బూడిదైనటువంటి సంఘటన ఒకటైతే, మరి సజీవ సమాధి అయినటువంటి సంఘటన ఇది హృదయ విదారకం. మాటలతో చెప్పలేనటువంటి విషాదం ఇది. ఈ విషాదాన్ని ఎవరు ఆ కుటుంబాలకు ఏ సానుభూతి, ఏ నష్ట నివారణ కూడా ఆ కుటుంబాలకైతే సాధ్యం కాదండి. భవిష్యత్తులో జరగకుండా చర్యలు చేపడతామేమో, దానికి సంబంధించి సూచనలు ఇవ్వగలుగుతామేమో, కానీ జరిగిపోయినటువంటి ఇదైతే దీనికైతే ఈ ప్రమాదానికైతే ఎలాంటి ఈ కంటి తుడుపు చర్యలేనండి. వాళ్ళకి ఇచ్చే ఉద్యోగమా, ₹1 కోటి ఎక్స్గ్రేషియానా, ఏమన్నా ఇవ్వనియండి. ఇప్పుడు వీడు 7 లక్షలు మాత్రమే వీళ్ళు ప్రకటించిండ్రు. మేము 1 కోటి డిమాండ్ చేస్తున్నాం. రేపొద్దున 1 కోటి ఇచ్చినా అది సరితూగదండి. అయినప్పటికీ ప్రజా రవాణాకు సంబంధించి ప్రభుత్వాలే పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం అయితే తప్పకుండా ఉన్నదండి. ప్రభుత్వాలది ఈ బాధ్యత అని నేను భావిస్తాను. మోహన్ గారు, ఎక్స్గ్రేషియా విషయంలో సుమిత్రానందన్ గారు, జయశ్రీ గారు అన్నట్లుగా ఏదైనా ప్రభుత్వం పునరాలోచన చేసేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే వారికి ఏ కొంత తగ్గినా కొంతవరకు ఉంటుంది, కానీ నిండు ప్రాణాన్ని తెచ్చేటువంటి పరిస్థితి ఏ ఒక్కరి చేతిలో కూడా లేదు. నేను అదే చెప్తున్నా మిత్రమా, 1 కోటి కాదు 10 కోట్లు పెట్టినా ఆ ప్రాణ నష్టాన్ని, ఆ కుటుంబం కోల్పోయిన కుటుంబాన్ని, మనోధైర్యాన్ని మేము కల్పించలేము. అది ఏ ప్రభుత్వం చేయలేని పని. కానీ ఒకటేంటంటే ఖచ్చితంగా వాళ్ళకు ఏం చేయాలి, ప్రభుత్వం ఏ రకంగా చేస్తే వాళ్ళకి మనోధైర్యం కలుగుతుంది, కొద్ది గొప్ప 1% అన్న ప్రభుత్వ పరంగా వారికి మానసిక శక్తి, ధైర్యం కలుగజేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందన్న దీంట్లో అనుమానం లేదు. ఇప్పుడు మేడం గారు అన్నట్టు ఏం చేయాలి, ఏ రకంగా ఇస్తే వాళ్ళ కుటుంబం నిలబడగలుగుతుంది, ఏ రకంగా ఇస్తే ఈ కూలిపోయిన కుటుంబం మళ్ళీ నిలబడగలుగుతుంది, ఆత్మరక్షణ, వాళ్ళకు శారీరకంగా కోల్పోయినారు, కనీసం మానసికంగా మేము ఏం చేయగలం అనేది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఏ రకమైన కానీ వాళ్ళని నిలబెట్టే ప్రయత్నం అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని దీంట్లో అనుమానం లేదు. కాంగ్రెస్ అంటేనే ప్రజాపాలన. ఖచ్చితంగా ఆ ప్రాణాలు కోల్పోయిన వారికి స్ఫూర్తిగా వారికి సానుభూతి మరొకసారి తెలియజేసి ఖచ్చితంగా వారి కుటుంబం పక్కన పార్టీ నిలబడుతుంది, ప్రభుత్వం నిలబడుతుంది, సమాజం కూడా నిలబడాలని కోరుకో. పర్యవేక్షణ కూడా నిరంతరం అవసరం మోహన్ గారు. ఎందుకంటే కర్నూలు ప్రమాదం జరిగిన తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సంబంధించినటువంటి తనిఖీలు చేశారు. ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం తర్వాత రహదారులకు సంబంధించినటువంటి భద్రత, రహదారుల మౌలిక సదుపాయాల ఆవశ్యకత పెరిగింది. కాబట్టి వీటి మీద నిరంతరం ప్రభుత్వాల పర్యవేక్షణ కూడా చాలా అవసరం. అవునండి, ఖచ్చితంగా అవసరము. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు కొన్ని ఆర్ఎంబీ రోడ్స్, హైవే రోడ్స్కి ఇప్పుడు కేంద్రంలో ఉన్న పరిధిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ వారు
రాష్ట్ర పరిధిలో ఉండే రాష్ట్ర ప్రభుత్వ వారు ఎంతవరకు దాన్ని నియంత్రించాలి, ఎంతవరకు ఇట్లాంటి స్పీడ్ కంట్రోలింగ్ కానీ లేకపోతే రోడ్డు ఎప్పటికప్పుడు ఎలా ఉందని అబ్జర్వేషన్లు పెట్టడం కానీ, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఆర్టీఓ వాళ్ళకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే కానీ, ఆర్ఎంబీ వాళ్ళకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే కానీ ఇవన్నీ కూడా చేయాల్సిందే. ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుంది, దీంట్లో అట్లాంటి అనుమానం లేదు. జయశ్రీ గారు, ప్రతి ఏడాది రోడ్డు భద్రతా వారోత్సవాలు మనం జరుపుకుంటూ ఉంటాం. ఘనంగా సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి అవగాహనలు జరుపుతూ ఉంటుంటాం. సో వీటి ఆవశ్యకత కూడా మరింత పెరిగింది అనుకోవాలా? ఎందుకంటే మద్యం తాగి వాహనాలు కానివ్వండి, లేదా అలసత్వంతో వాహనాలు నడపడం కానివ్వండి, ప్రమాదాల సంఖ్య భారీగా పెరగడం కానివ్వండి. రోడ్డు సేఫ్టీ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. దాన్ని ఇంతే ఇదిగా ప్రజల లోపలికి తీసుకుపోయే బాధ్యత కూడా ప్రభుత్వాన్ని అని నేను తెలియజేస్తున్నాను. అంటే వివిధ రకాల మాధ్యమాల ద్వారా గానీ, ఏ రకంగా గానీ మనం రోడ్ సేఫ్టీ ఎట్లుంటది, మనము ఎట్లెళ్ళాలి, ఏంటిది అనేది ఎక్కడికక్కడ మనం ప్రజలకు తెలియజేస్తూ సైన్ బోర్డులను పెడుతూ, అంటే ఇప్పుడు ఇటు డ్రైవర్లకు కానీ వీళ్ళకు ఎప్పటికప్పుడు శిక్షణ, అంటే మళ్ళొకసారి ఇందాక డిబేట్ లో చెప్పిన సోదరి కానీ ఎట్లా అంటే వాళ్ళు కొద్ది రోజుల తర్వాత వాళ్ళు జ్ఞాపక శక్తిని కోల్పోవచ్చు, కంటి చూపు తగ్గిపోవచ్చు. ఇలాంటి వారందరికి కూడా మళ్ళీ ఆరోగ్యకరమైన ఒక పరీక్షలు చేసి వాళ్ళు ఇంకా పర్ఫెక్ట్ గా ఫిట్ ఉన్నారా లేదా అన్ఫిట్ ఉంటే వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని తీసుకొని, ఇప్పుడు కొత్త టెక్నాలజీ తోటి కూడా అన్ని బస్సులు ఇవన్నీ కొత్తగా వచ్చినప్పుడు అంతే అప్డేట్ గా మనం కూడా కొత్త వాళ్ళని, ఇంకా సుశిక్తులైన యంగ్ డ్రైవర్స్ ని అట్లా వాళ్ళని తీసుకొని వాళ్ళకి అత్యాధునికంగా మరి ఇప్పుడున్న మెలకువలు ఎట్లున్నాయి దాని ద్వారా వాళ్ళకి శిక్షణ ఇచ్చి, పాత సీనియర్ డ్రైవర్లకు వాళ్ళది ఎంత వరకు ఉన్నది, ఇప్పటి వరకు వాళ్ళది ఇంకా ఏమైనా వాళ్ళ లోపల ఏమైనా ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్నారా, వాళ్ళు ఇంకా పర్ఫెక్ట్ గా ఫిట్ గా ఉండి డ్రైవింగ్ చేయగలుగుతున్నారా అన్ని రకాలుగా అని చెప్పేసి ఈ రకంగా కూడా మనకి ప్రజలకు కూడా మనకు రోడ్ సేఫ్టీ ఎట్లుండాలి ఏంది అనేది వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, ఇప్పుడు మనకు అన్ని ముందు లెక్క కాకుండా అన్ని వివిధ మాధ్యమాలు ఉన్నాయి, వాట్సాప్ ఉన్నది, ట్విట్టర్, ఇవన్నీ ద్వారా మనం మెసేజ్లు పేపర్లలో కానీ సైన్ బోర్డుల ద్వారా కానీ అన్ని ప్రజలకు తెలియజేస్తూ, ఇక్కడ ఒకవేళ అక్కడ రిపేర్ ఉందని చెప్పి కొద్దిగా ఇప్పుడు అంటే వాళ్ళు దాన్ని రిపేర్ పూర్తి చేసేదాకా వరకైనా కానీ రోడ్ రిపేర్ లో ఉందని కొన్ని బోర్డులను ఏర్పాటు చేయడం వల్ల కూడా ఈ ప్రమాదాలను నివారించడానికి దీనికి కొంచెం అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సుమిత్రానందన్ గారు, ఓవరాల్ గా మాత్రం ఈ ఇష్యూకి సంబంధించి ప్రతిదీ గుణపాఠంగానే మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పటి నుంచి మాత్రం పూర్తి స్థాయిలో రోడ్ల భద్రత గురించి, రోడ్ల నిర్వహణ గురించి, రోడ్స్ మీద నడిపేటువంటి విధానం గురించి, వీటన్నిటి మీద నిరంతరం అవగాహనతో పాటుగా భద్రతా వారోత్సవాలతో పాటుగా ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి చర్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయనుకోవచ్చు. ఖచ్చితంగానండి. ముఖ్యంగా 2 వీలర్స్ ప్రమాదాలు కూడా చాలా జరుగుతున్నాయండి. ఎక్కడికక్కడ ఏ రోడ్డు చూసినా రక్తసిక్తం. ఈ 2 వీలర్స్ మీద ప్రయాణం చేసే వాళ్లకు తప్పకుండా రోడ్ నియమాలు, రూల్స్ అయితే తెలిసినట్టు కనపడతలేదండి. వాళ్ళు వెళ్లే రూట్, వాళ్ళు వస్తున్నటువంటి రూట్ రాంగ్ రూట్ లో రావడము, ఎదుటి భారీ వాహనానికి దేనికో తగలడం, అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోవడం లేదా క్షతగాత్రులు కావడం, ప్రమాదంలో గాయపడడం అట్లా జరుగుతా ఉంది. 2 వీలర్స్ కి సంబంధించి అయితే ప్రజలకు, ముఖ్యంగా యువతకు, కాలేజీ విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉందండి. అలాగే రోడ్డు మీద ఏ వాహనానికి ఏ స్థలం కేటాయించాము, 2 వీలర్స్ ఎటువైపు నుంచి వెళ్ళాలి, 4 వీలర్స్ కార్లు అట్లాంటివి ఎటువైపు నుంచి వెళ్ళాలి, భారీ వాహనాలు ఎట్లా వెళ్ళాలి, దీనికి సంబంధించి ఎక్కడికక్కడ కెమెరాలు ఇంకా ఎక్కువ పెట్టి, చలాన్లు రద్దు చేయడం కాదు ఇంకా ఎక్కువ పెట్టి తప్పకుండా ఎక్కడికక్కడ దీని మీద పూర్తి స్థాయి నిఘా అయితే పెట్టి చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. 1-2 ప్రమాదాలు జరిగితే డ్రైవింగ్ లైసెన్స్ కొంతకాలం అన్నా వాళ్ళ లైసెన్స్ నిలిపి ఉంచేట్టుగా చూడాలి. అలాగే మళ్ళీ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే లైసెన్స్ లేని వాహనదారులకు తప్పకుండా ఆ వాహనాల్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి. దాంతోనన్నా లైసెన్స్ లేని వాహనాలు అంటే వాహనదారులు బయటకు వచ్చే అవకాశం ఉండదు. చిన్న పిల్లలకు బండ్లు ఇచ్చే పరిస్థితి చూస్తా ఉన్నాము. ఇట్లాంటి తల్లిదండ్రులకు పనిష్మెంట్ ఇచ్చే ఇది ఉండే, అట్లాంటి ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రమాదాల నివారణకు కొంతవరకు నియంత్రణతో పాటుగా స్వీయ నియంత్రణ కూడా కొంతవరకు ప్రమాదాల బారి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. సో నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేసిన మోహన్ గారికి, సుమిత్రానందన్ గారికి, జయశ్రీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద మాత్రం ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం మాత్రం విషాదమైనటువంటి గుణపాఠాన్ని నేర్పిస్తుంది. మరోవైపు అక్కడ రోడ్డు విస్తరణకు సంబంధించి స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది వాటి మెగా డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.